నేను కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అసలేం జరిగిందంటే మా హస్బెండ్ 5 days ఒకసారి అన్ని కూరగాయలు తీసుకొచ్చేస్తారు. మనం అన్ని కూరగాయలతో అన్ని కూరలు ఒకేసారి ఉండేం కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూర చేస్తాం. అలా ఉండే క్రమంలో కొన్ని కూరగాయలు పాడైపోవడం కామన్ కదా. పాడైపోయిన కూరగాయలతో మనం వంట చేయం కాబట్టి పాడేస్తాము. మా హస్బెండ్ ఏంద్రా అంటే మేము పాడైపోయిన కూరగాయలు పాడేయడం కొన్ని మంత్స్ నుంచి చూస్తున్నారంట. అలా పాడవక ముందే కూర వండేయాలి అని అన్నారు. అసలు ఏది ముందు పాడైపోతుందో తెలిస్తే అదే చేస్తాం కదా. ఈ కూరగాయలు చూస్తే కావాలని ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ ఒకటి వండే లోపల ఇంకోటి పాడైపోతున్నాయి అంటే కూరగాయలు కాస్త రాళ్ళ గట్టిగా అయిపోతున్నాయి. మాకు ఇది రాళ్ళు కూరగాయలు అర్థం కావడం లేదు. ఇదంతా కాదు, 2 days కి ఒకసారి వెజిటేబుల్స్ తీసుకురామని మా హస్బెండ్ కి చెప్తే 5 kilometers దూరం 2 days కి ఒకసారి వెళ్లి వెజిటేబుల్స్ తీసుకురామంటావా అని అన్నారు. అంత దూరం వెళ్లడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మార్కెట్ లో వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇంతకు ముందు వెజిటేబుల్స్ ఈ కవర్స్ లో పెట్టేవాళ్ళం. అవి ఏంద్రా అంటే జాతరలో పిల్లలు తప్పిపోయినట్టు ఒక కవర్ తర్వాత ఇంకో కవర్ కనిపించకుండా పోతున్నాయి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కూరగాయలు పాడవకుండా ఉండడానికి మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే చెప్పేయండి. లేకపోతే నేనే తెచ్చిన కూరగాయలు కొన్ని అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియో చూసాక మై హస్బెండ్ బి లైక్ అయితే ఖచ్చితంగా నీ చేత వెజిటేబుల్ షాప్ పెట్టియాల్సిందే. ఓకే గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై.